ఓకే. దేశ భద్రతపైన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం అమిత్ షా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా వీడియో కాన్ఫరెన్స్లో రావాలని చెప్పి సరిహద్దు దళ ఎవరైతే భారతదేశంలో ఉన్న సీఎంలు ఉన్నారో సరిహద్దు ప్రాంతాల సీఎంలందరూ కూడా ప్రస్తుతం అమిత్ షాతో సమావేశం అవ్వడానికి రెడీ అవుతున్నారు. 2 గంటలకు ఈ సమీక్షా సమావేశం ఉంటుందని చెప్పి కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సమీక్షా సమావేశానికి సంబంధించి ఢిల్లీ ప్రతినిధి శివ మరిన్ని వివరాలు ఇస్తారు. శివ. నగేష్, కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఏదైతే మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సమావేశం ముగిసిన తర్వాత అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. కొద్దిసేపటి క్రితమే అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం. సమావేశంలో సరిహద్దు ప్రాంతాల సీఎంలు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్న జమ్మూ కాశ్మీర్ అలాగే లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లు ఇద్దరు పాల్గొన్నారు. మరోవైపు ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ సీఎంలు అలాగే సిఎస్లు, డీజీపీలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పాల్గొన్నారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం జరిగింది. అందరినీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. దీనిలో భాగంగా ఫర్దర్ గా ఇన్ఫాక్ట్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్ కానీ మరోవైపు పాకిస్తాన్ భారత్ సరిహద్దులు ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయి సరిహద్దు రాష్ట్రాలు అక్కడ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సరిహద్దు పాకిస్తాన్ కు దగ్గరలో ఉంటుంది కాబట్టి వారు ఏదైనా యుద్ధానికి దిగి ప్రతి దాడులు చేస్తే కనుక ఎఫెక్ట్ అయ్యే రాష్ట్రాల్లో ముందు వరుసలో ఇవి ఉన్నాయి కాబట్టి ఉత్తరాఖండ్ కానీ, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు, సిఎస్లు, డీజీపీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమిత్ షా జరుగుతున్న సమావేశంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా అమిత్ షా పలు కీలక సూచనలు చేస్తున్నారు. దీనితో పాటు రేపు అఖిలపక్ష సమావేశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దానికి సంబంధించి ట్వీట్ వచ్చేసరి ఈ సమావేశానికి అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్లందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఈ సమావేశంలో ఒక తీర్మానం చేస్తారు. తీర్మానం చేసి వారందరి దృష్టికి వాళ్ళు కీలక అంశాలు తీసుకుని వెళ్తారు. ఫర్దర్ గా ఇప్పుడు అటాక్ చేశాం కాబట్టి ఫర్దర్ గా కూడా పాకిస్తాన్ మన మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వారందరికీ వివరించే అవకాశం ఉంటుంది ప్రధాని కల్పిస్తుంది. ఇక ప్రజెంట్ మాత్రం ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సరిహద్దు ప్రాంతాల సీఎంలు, డీజీపీలు, సిఎస్లు హాజరయ్యారు. మొత్తంగా ఫర్దర్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఆ రాష్ట్రాల్లో సీఎంలు కానీ, హోంశాఖ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రధానంగా వారందరికీ అమిత్ షా వివరించనున్నారు. నగేష్. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా మీడియా సమావేశం పెట్టడానికి రెడీ అవుతున్నారు. యాక్చువల్గా ఈ సమావేశాన్ని ఆ సమావేశం అంటే కేంద్ర హోంశాఖ ఇవన్నీ అబ్జర్వ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఏదైతే ఈ ఘటన జరిగిన తర్వాత, దాడి జరిగిన తర్వాత భారత్ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటుంది. దేశవ్యాప్తంగా కూడా ఆర్మీకి అలాగే భారత సర్కార్కి అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక ఎవరైతే 26 మంది మృతి చెందారో వారి కుటుంబాలు కూడా ఎంతో సంతోషం. ఒకవైపు కుటుంబ సభ్యులు పోయిన బాధలు ఉన్నప్పటికీ కూడా తగిన న్యాయం జరిగింది, వారి ఆత్మకు సరైన శాంతి జరుగుతుంది, ఆత్మ శాంతిస్తుంది అనేది కూడా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగా ఇటు హైదరాబాద్ లోను ఇతర రాష్ట్రాల్లోనూ కూడా ఎన్నో సంబరాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎట్ ద సేమ్ టైం మేము యుద్ధానికి సిద్ధమే, సాధారణ ప్రజలపై వారు దాడి చేశారనేది ఒక సానుభూతిని క్రియేట్ చేసుకునేందుకు, ప్రపంచ దేశాల నుంచి కూడా సానుభూతి పొందేందుకు, వారందరూ కూడా సింపతి గెయిన్ చేసుకునేందుకు షెహబాజ్ షరీఫ్ కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. దానికి సంబంధించి భారత్ దాడులకు సంబంధించి అర్ధరాత్రి సమయంలో దాడులు చేశారు అనేది ఒకవైపు తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు నెక్స్ట్ ఫర్దర్ గా కూడా మేము కూడా దాడికి సిద్ధమంటూ వారు కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి అధికారికంగా షెహబాజ్ షరీఫ్ ఏం మాట్లాడతారని దానికి మాత్రం కూడా చూడాల్సింది. కానీ ప్రతి దాడి ఉంటుంది అనేది కూడా వారు చెప్తూ ఉన్నారు. కానీ భారత్ ను తట్టుకుని ముందుకు సాగే అవకాశం అయితే పాకిస్తాన్ కు లేదు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఎవరు కూడా సహకరించే పరిస్థితుల్లో లేరు, ప్రతిపక్ష పార్టీలు సహకరించడం లేదు. అక్కడున్న ఫస్ట్ తెగ అంటే 350 నుంచి 400 తెగలు ఉన్నాయి. ఆ తెగలు కూడా యుద్ధం వస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారంటే వారందరూ కూడా భారత్ ఓకే మేము సపోర్ట్ చేస్తామని వారు చెప్పారు. మరొకరు ఒక సర్వే కూడా నిర్వహించారు. యుద్ధం వస్తే మీ అభిప్రాయం ఏంటంటే యుద్ధం అనేది వద్దు, మేము భారత్ వైపే ఉంటాం, యుద్ధం అసలు చేయొద్దు అనేది కూడా వారు కూడా చెప్పిన పరిస్థితిలో ఒంటరైన పాకిస్తాన్ కు ఇటు ఒక పక్కన టర్కీ, చైనా, ఇరాన్, ఇరాక్ మాత్రమే సపోర్ట్ చేసుకున్నాయి. వారందరూ సపోర్ట్ చేసినప్పటికీ కూడా భారత్ ను ఎదుర్కొని గెలిచే అవకాశం లేదనేది కూడా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నిపుణులు కూడా వారి అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏం చేయాలి ఏంటి అనేది కూడా పాలుపోని స్థితిలో పాకిస్తాన్
మాట్లాడుతూ ఉంది. ఈ నేపథ్యంలో వారు ఏదో ఒక విధంగా పైకి ప్రగల్భాలు పలుకుతూ మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మేము కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పుకునే పరిస్థితి అయితే ప్రజెంట్. అంటే ఒకసారి శత్రు దేశమైన భారత్ వారి మీద దాడి చేసిన తర్వాత తిరిగి దాడి చేయకపోతే వారి యొక్క చేతగానితనంగా కూడా ప్రపంచం భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రతిదాడి అనేది డెఫినెట్ గా ఉంటుంది అనేది కూడా వారు చూపించుకునేందుకు వారు కూడా సంసిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ప్రతిదాడి త్వరలోనే చేస్తామని కూడా వారు చెప్తున్నారు. దానికి సంబంధించి ఫర్దర్ గా పాకిస్తాన్ ఇన్స్ట్రుమెంట్ అనుకుంటున్నారు కూడా ఇటు పాకిస్తాన్ ప్రజలకు చెప్పుకోవాలి. కాబట్టి మేము ఎదుర్కొంటామని, మేము కూడా సమర్థమైన సైన్యం ఉంది, సమర్థంగా మా దగ్గర ఇంకా యుద్ధ సామగ్రి ఉందని చూపించుకోవడానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి పాకిస్తాన్ ప్రజల్లో మనం కూడా అటాక్ చేస్తామనేది పాకిస్తాన్ ప్రజలకు భరోసా కల్పించే విధంగా కూడా ఈ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఇటు భారత్ మాత్రం రాత్రి చేసిన అటాక్ తో ఫుల్ జోష్ లో ఉంది. నెక్స్ట్ కూడా ఇంకా మరికొన్ని స్థావరాలు, ఉగ్రవాద స్థావరాలు, వాటిపై కూడా త్వరలోనే అటాక్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈ రోజు మాక్ డ్రిల్ ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందరూ కూడా మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉన్నారని చెప్పాలి. నగేష్, థ్యాంక్ యూ శివ.